ప్రభు నామమున అందరికి వందనములు. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు యేసు శిలువలో పలికినటువంటి 6వ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాము. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 30 వచనములో ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాటని మనము ఒకసారి చదువుకుందాము. ఈ మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఈ మాటలో అర్థము మన జీవితానికి మనం ఎట్లా తీసుకోవాలా అనే విషయాన్ని ఈ మాటలో మనము నేర్చుకుందాము. ఒకసారి 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 30 వచనం చూసినట్లయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. కదా, ఎంత విచిత్రం చూడండి. సమాప్తమైనదని చెప్పి అంటే ఆయన నెరవేర్చేటువంటి కార్యాలు కంప్లీట్ అయిపోయినవి కదా. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల వచనములో కానీ, ధర్మశాస్త్రంలో కానీ తనను గురించినటువంటి సున్నైనను పొల్లైనను నెరవేరు వరకు ఆయన ప్రాణము పోదు. కాబట్టి కంప్లీట్ ఆయన చేయవలసినటువంటి పని అంతా కంప్లీట్ అయింది, సమాప్తమైనదని చెప్పాను. అదే కంప్లీట్ అయింది కదా. మనం అదే యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవము. 4వ వచనం చూద్దాం ఒకసారి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు నాకు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుము. ప్రభు ఏమంటున్నాడు కనుక, నీవు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్గా దానిని నెరవేర్చాను. పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండవలసినటువంటి అవసరము లేదు కదా. మనము కూడా కొన్ని పనుల మీద ఒకవేళ ఈ ప్రాంతం విడిచి వేరొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో 2 రోజులు అవసరం పడుతుందా, 3 రోజులు అవసరం పడుతుందా కదా. ఆ యొక్క పనిని ముగించిన తర్వాత మనం అక్కడ ఉండలేము. పెద్ద పెద్ద సిటీలో కావచ్చు, పెద్ద పెద్ద దేశాలలో కావచ్చు, మనం వెళ్ళి మనం 3 రోజుల పని ఉంటే 3 రోజుల పనికి సంబంధించినటువంటి దుస్తులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, తినే పదార్థాలు కావచ్చు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళి ఆ పనిని చూసుకున్న తర్వాత, ఆ పని కంప్లీట్ అయిన తర్వాత మనం అక్కడ ఉండటానికి ఇష్టపడం. తిరిగి మనము ఎక్కడి నుండి అయితే బయలుదేరామో అక్కడికి వచ్చేస్తాం పని ముగించుకొని. అంత మాత్రమే కాకుండా మనము సామాన్యులమైతే కడుపు చేత పట్టుకొని కాయ కష్టము చేయడానికి కూడా వెళ్తాము కదా. వీళ్ళు అక్కడ 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల పనులు చేసుకొని ఎప్పుడైతే ఆ పనులు పూర్తి చేసుకుంటామో ఆ ఆనందమే వేరుంటుంది కదా. మనము సంతోషపడతాం. తిరిగి మా ప్రాంతానికి మనము వెళతాము. పని అయిపోయింది, మాకి అప్పగించినటువంటి యజమానుడు ఆ పనిని మనం కంప్లీట్ చేసాము, తప్పకుండా ఆయన మాకు ఏ పనులు అయితే అప్పగించాడో ఆ పనులన్నీ మేము కంప్లీట్గా చేశాము. కాబట్టి ఇక పని ఏమి చేయటానికి ఇక్కడ లేదు, మా ప్రాంతాలకు మేము తిరిగి వెళతాము అని మనం సిద్ధపడతాం కదా. చాలా సంతోషపడతాం కదా, చాలా ఆనందపడతాం కదా. మా ప్రాంతానికి మేము
వెళ్ళిపోతామని. ప్రభువు కూడా అదే విధంగా కదా కనిపిస్తుంది ఇక్కడ. నీవు నాకు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని కనుక ఇప్పుడు నీ దగ్గర నాకు ఏ మహిమ అయితే ఉండినో ఆ మహిమతో నన్ను మహిమపరచుము. అంటే తండ్రి పనిని తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి ప్రభువు కదా, పని మీద శ్రద్ధ ఉంటే నా యజమానుడు నాకి అప్పగించే పనిని నేను చెయ్యాలా అనేటువంటి విషయం కనుక మనకి ధ్యాస ఉండి నమ్మకమైనటువంటి వ్యక్తులమైతే కనుక మనము తిండి నీళ్లు మాని నా యజమానుని దగ్గర నేను మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆ పనిని ముగించేదానికి మనం ప్రయత్నము చేస్తాము కదా. ప్రభువు కూడా అదే విధంగా చేశాడు తన జీవిత కాలంలో పనిని. దేవుడు తనకి ఇచ్చినటువంటి తండ్రి ప్రభువుకి ఇచ్చినటువంటి పనిని తన జీవితంలో నిద్రాహారాలు మాని కూడా ఆయన పనిచేసాడు. ఒకసారి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనము చూసినట్లయితే యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. నన్ను ఎవరైతే పంపించారనో ఆయన పని చేయడమే నాకు ఆహారము కదా. శిశువులు భోజనం తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి భోజనం తీసుకొని వచ్చి అయ్యా భోంచేయి ప్రభువు అని చెప్పినప్పుడు ఆ సమరయ స్త్రీ మారిపోవడము, ఆ సమరయ స్త్రీ మారడమే కాకుండా ఆ సమరయ పట్టణములో అనేకులని తోలుకొని వచ్చి ప్రభు దగ్గరికి తీసుకొని రావడము, వాళ్ళందరూ కూడా ప్రభువులోనికి చేరడము. నేను వచ్చిన పని ఇదే కదా అని నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారము. వీళ్ళు అనుకుంటారు మనల్నేమో ఊర్లోకి పంపించాడు ప్రభు భోజనానికి, మరి ఇక్కడ ఎవరైనా భోజనం పెట్టరేమో అని అనుకుంటారు. లేదు లేదు లేదు, ఇక్కడ భోజనం పెట్టలేదు. ఒక పాపిని పరలోకం వైపు నడిపించడమే ప్రభువుకి కదా పరలోకంలో ఎక్కువ సంతోషం అని ఉంటుంది కదా. ఒక పాపి మారు మనస్సు విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగుని ఉంటుంది. అంటే తండ్రిని సంతోష పెట్టే పనిని ఎంచుకున్నటువంటి ప్రభువు ఆహారం మాని నీళ్లు మాని కదా ఇక్కడంతా నా తండ్రి పనిని ముట్టించుటయే నాకు ఆహారము. ఇలాంటి పని కలిగి భూమి మీదకి వచ్చిన ప్రభువు తన జీవితంలో కంప్లీట్ కదా ఏ ఒక్క చిన్న పని కూడా మిగిలియకుండా కంప్లీట్గా దానిని నెరవేర్చి సమాప్తమైనదని చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది. ఒకసారి మన జీవితంలో మనము కూడా అలా స్థితిగతులు ముట్టేలా. ఒకసారి తిమోతి పత్రికను మనం చూసినట్లయితే కూడా ఆయన కూడా ఏమంటాడు కదా, ఆయన కూడా తన జీవితంలో నాకు ఇవ్వబడినటువంటి పని కంప్లీట్ అయిందని చెప్పి మాట్లాడతారు. చూడండి ఒకసారి 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇక్కడ ఇంకా కొంచెం పై వచనాలలో కనుక మనం చూసినట్లయితే, నేను 6వ వచనం చూస్తే, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను,
నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే నాకు ఇవ్వబడినటువంటి పనిని పూర్తి చేశాను. నేను ఇక అంటే పని పూర్తి చేస్తే అక్కడ ఉండమనేటువంటి విషయం మనకు సామాన్యమైనటువంటి మనకందరికి కూడా తెలుసు కదా. మనం పని పనులకు వెళ్తాం కదండి, కూలినాలు చేసుకుంటాం, ఇంటికి వెళ్తాము. చిన్న పనులు మొదలుకొని పెద్ద ఆఫీసు పనుల వరకు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల పనులు కావచ్చు, ఏ పనులైనా సరే మనకి అప్పగింపబడినటువంటి పని మనం పూర్తి చేసినప్పుడు మనం అక్కడ ఉండేదానికి ఇష్టపడము. నా యజమానుడు నాకి అప్పగింపబడినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిరిగి నా యజమానుని దగ్గరికి వెళ్ళి నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను కంప్లీట్గా తప్పకుండా చేశానని తలనెత్తుకొని చెప్పాలనే ఇష్టం ఉంటుంది కదా. అక్కడ ఉంటాం. పని అప్పగింపబడిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత అక్కడ ఉండేదానికి ఎవరు ఇష్టపడ్డారు. కాబట్టి ఇక్కడ తిమ్మోతి కూడా సేమ్ అదే మాట్లాడుతుంది కదా. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడి ఉన్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితే నా పరువు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటేని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది. అయిపోయింది. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, చాలా పోరాటం చేశాను. ఆయన నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్గా నేను నెరవేర్చాను. నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది. నేను అక్కడికి వెళుతాను దాన్ని ధరించడానికి అని చెప్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కానీ ఒకసారి అదే పౌలు గురించి మనం మాట్లాడినట్లయితే ఇంకొక సందర్భంలో ఏమంటాడు ఆయన, నేను ప్రభుతో ఉండాలని నాకు ఇష్టం ఉంది, అయినను కొంత పని ఉంది, కాబట్టి మిమ్మల్ని బట్టి మరీ అవసరమైనని ఫిలిప్పీ పత్రిక 1:21 నుంచి మనం చూస్తే కదా, నేను బ్రతికి ఉంటే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము, అయినను శరీరంలో నేను ఉన్నానంటే చాలా పని ఉంది, మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది. అంటే దేని కొరకు శరీరంలో పౌలు ఉన్నాడంటే ఇంకా పని ఉంది. ఇంకా పని అయిపోయిందంటే నేను వెళ్ళిపోతాను కదా. ఒక అధ్యాయం చూసి మనం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ సమయాన్ని తీసుకునకుండా పోతూ ఉన్నాను. కాబట్టి